హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. ఏంటంటే అది మీరు కామెంట్లో క్వశ్చన్ చేయండి. సో ఆ క్వశ్చన్ నుంచి నేను వీడియో చేస్తాను, మీరు అడిగిన కామెంట్ నుంచి అని చెప్పేసి చెప్పాను. సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో అడిగిన కామెంట్ ఏంటంటే చాలామంది అడిగారు. సో అందుకే ఈ టాపిక్ పైన వీడియో చేస్తున్నాను. సో ఈ టాపిక్ ఏంటంటే మనం వాట్సాప్లో వీడియో కాల్ అనేది రికార్డ్ చేయగలమా? సో వాట్సాపే కాదు, స్కైప్ ఇలాంటివి మనం ఏదైనా సరే వీడియో కాల్ అనేది మన ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితోటి మాట్లాడినా ఆ వీడియో కాల్ అనేది ఎలా రికార్డ్ చేయాలని చెప్పేసి నన్ను అడిగారు. సో దాని గురించే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోకి ఇచ్చిన లైక్స్ టార్గెట్ వచ్చేసి 220 లైక్స్ టార్గెట్గా ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 310 లైక్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే లైక్ చేశారో వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 225 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే చాలామంది యూట్యూబర్స్కి ఈ అప్లికేషన్ అనేది తెలిసే ఉంటుంది. సో నేను తెలియని వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దీంతో ఏంటంటే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇలా నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కదా, సో అలా స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అని చెప్పేసి టైప్ చేయండి, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ అదే. అండ్ దీనికి 10 మిలియన్ డౌన్లోడర్స్ ఉన్నారు. సో చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్. మీరు ఈ యాప్ని యూజ్ చేసి ఈజీగా మీరు స్క్రీన్ రికార్డ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ యాప్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు స్క్రీన్ రికార్డ్ అనేది అవుతుంది. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఓపెన్ కాదు. అండ్ మీరేంటంటే ఆ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసుకొని మీరు మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేసి ఎవరికైనా సరే కాల్ చేసుకోవచ్చు. సో కాల్ చేసుకుంటే వాళ్ళకి ఏం తెలీదు మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు అండ్ ఇది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం ఐడెంటిఫై చేయలేరు. మీరు ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా మీరు అవన్నీ చేసుకోవచ్చు. సో మీరు రికార్డ్ చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. అండ్ నేను ఇది ఒక ట్రిక్ చెప్తున్నాను మీకు. సో యూజ్ అయితే దీన్ని వాడుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే ప్రాబ్లం లేదు, డిస్లైక్ కూడా చేయొచ్చు. సో చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ పైన నేను టాపిక్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా కింద కామెంట్లో క్వశ్చన్ అడగండి, నేను కూడా వీడియో చేస్తాను. అండ్ అప్పుడు మీ నేమ్తో చెప్పేసి, అంటే ఈ పర్సన్ అడిగాడు ఈ క్వశ్చన్ అండ్ చెప్పి మరీ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, కింద కామెంట్లో చెప్పండి, మీ నేమ్ మీ డౌట్ ఏముందని చెప్పేసేయండి, నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చపోతే ప్రాబ్లం ఏం లేదు, డిస్లైక్ చేసినా ప్రాబ్లం లేదు. సో డిస్లైక్ చేసే ముందు ఏంటంటే కామెంట్లో చెప్పండి మీకు ఎందుకు నచ్చలేదని చెప్పేసి. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.